ప్రకాష్ రెడ్డి గారు కుట్ర విధ్వంసం లాంటి పెద్ద పెద్ద పదాలు వింటున్నాం. ఈ పదాల మధ్యలో ఈ ప్రాజెక్టులు వచ్చినాయి. ప్రాజెక్టుల పేరుతో విధ్వంసం జరిగిందనే దానికి మీరు ఎక్కడ ఆలోచిస్తారు, ఎలా చూస్తారు? ఒకవేళ అంత విధ్వంసం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ని 420 అనుమతులు ఎలా ఇచ్చింది? విధ్వంసం జరిగితే చూద్దామనా? ఎలా జరిగింది? సార్, ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. రజనీకాంత్ గారు, మీరు లేవనెత్తిన అంశం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. అనుమతులు ఇవ్వడం అనేటువంటి పర్యావరణం మిగతా అంశాలకు కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటుంది కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు సార్. ఎందుకంటే మేమే రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా మా యొక్క నిధులతోనే, మేము మొబిలైజ్ చేసిన నిధులతోనే మేము ప్రాజెక్ట్ కట్టుకుంటున్నప్పుడు మా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క దాంట్లో ఇన్వాల్వ్గా చేసే అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదండి. మేము ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు ఎవరు తయారు చేసినా కేంద్రానికి ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక కరెక్ట్గా ఇస్తే మీరు అన్నట్టుగా నిధులు వచ్చేవా, జాతీయ ప్రాజెక్ట్ అయ్యేదా వేరే విషయం. కానీ వీళ్ళు ఎక్కడ కూడా అది కేంద్రానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఒక సిమెంట్కి ఇంత ఉంటుంది, ఒక పిల్లర్ వేయడానికి ఇంత కావాలా, లేకపోతే ఒక బెడ్ వేయడానికి ఇంత కావాలా, మోటార్కి ఇంత కావాలనేది వాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. ఆ ప్రైసెస్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది. కాబట్టి మా ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము తయారు చేసుకుంటాం, మీ నిధులు మాకు అక్కర్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చేసిన సందర్భంగా పర్యావరణ అనుమతులు, మిగతా అనుమతులన్నీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతాయి. కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తుంది కూడా. ఆ అనుమతులే ఇచ్చింది తప్పిస్తే దాంట్లో ఖర్చు అయ్యే లెక్కలు ఎంత, సాగయ్యే భూమి ఎంత, ఈ లెక్కలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సార్. అది రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ రిపోర్టే. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదనేది మొదటి అంశం సార్. రెండో అంశం ఏంటంటే, పెద్దలు ఒక మాట చెప్పారు, అంటే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఉంచుతారా తీసేస్తారా అంటే, సార్ మన రజనీకాంత్ గారు మన 10 గంటల చర్చ జరిగింది అసెంబ్లీలో. 12 గంటలు జరిగింది. 10 గంటలకు, ఉదయం 10 గంటలకు మొదలు పెడితే ప్రజాసొమ్ముతోనే జరిగింది. రాత్రి 10 గంటల దాకా మనం మాట్లాడుకున్నాం, ఈ ప్రాజెక్టుల గురించే మాట్లాడుకున్నాం. శ్వేతపత్రం అన్ని పత్రాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్ సహచరులు అందరూ కూడా చర్చించారు. ఇటు పక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు చర్చలో మొత్తం ఇంచుమించుగా చర్చ అంతా వారే మాట్లాడినారు. వారు కాకుండా ఇంకో 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడినారు, కొంతమంది మాట్లాడినారు. ఈ చర్చ అంతా జరిగిన తర్వాత ఫైనల్గా ఏం తేల్చారు సార్? 12 గంటలు శాసనసభలో చర్చ జరిగి విధ్వంసన పాయింట్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు విధ్వంసం జరిగితే ఏంది పరిష్కారం? జరిగిందా జరగలేదు మీరు చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. జరిగిందా టెక్నికల్ గా తేల్చేసి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి వారి పాత్ర కేంద్రం అనుమతులు, ఎందుకంటే డిజైన్ కి అప్రూవ్ చేసిందా, దానికి అసలు ఏమో నాది చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఎస్కేపింగ్ నేచర్ మాట్లాడడం కరెక్ట్ కాదు. కేంద్రంలో మీకు కూడా బాధ్యత ఉన్నది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు డబ్బులు రజనీకాంత్ గారు మాట్లాడిస్తా క్లారిటీ ఇస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా భారత పార్లమెంట్లో క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్కి సమాధానం కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ సమాధానం ఏంటంటే, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండదు. అందులో అవినీతి జరిగిందా జరగలేదా అని తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే తేలుస్తుంది. వాళ్ళు నిధులు ఇచ్చారు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. స్థానికంగా వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేసుకొని అవినీతి జరిగిందని తేలిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, కానీ మాకు సంబంధం లేదనే విషయం. అంటే దీనికి సంబంధించిన విషయంలో పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుతం మంత్రి కదా నా దగ్గర కాపీ ఉంది, కావాలంటే నేను పంపిస్తాను రజనీకాంత్ గారి మీ దగ్గరికి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సమాధానం కాపీ నా దగ్గర ఉంది, నేను పంపిస్తా. పార్లమెంట్లో అడిగారు. మరి ఇప్పుడు వారు జలవనరుల అన్న మంత్రి వారే కదా, మరి వారు ఏం చేస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉంది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. తేల్చేసింది ఏంటంటే, ఫైనల్గా రాంగభంగా నేను చెప్తా రజనీకాంత్ గారు ఏం తేల్చారంటే, పార్లమెంట్ అసెంబ్లీలో 12 గంటల చర్చ తర్వాత మేము డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉత్తరం రాస్తున్నాము, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేయమంటే అది చేస్తామని చెప్పారు. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేయమంటే అది చేస్తారంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉత్తరం రాసినా ఇదొక కోణం, ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ని ఒక మాట చెప్తా. మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, గతంలో పార్లమెంటు సభ్యులు, పిసిసి నాయకులు వారొక మాట చెప్పారు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇలా అవినీతి జరిగినట్టుగా. కిషన్ రెడ్డి గారు
బండి సంజయ్ గారు, మీరు నాకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పియండి, నా దగ్గర ఉన్న మొత్తం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ అవినీతి జరిగిందని రుజువు చేసే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, రుజువు చేయలేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతాను అమిత్ షా గారిని, రుజువు చేయలేకపోతే నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈ మాట నేను కావాలంటే నా వీడియో కూడా నా దగ్గర ఉంది, పంపిస్తా. నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, ప్రభుత్వంలోకి మీరే వచ్చారు కదా, ఇప్పుడు మీ ఏసీబీ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా, పోనీ మీకు అవకాశం ఉండి మా మీద నమ్మకం ఉంటే సిబిఐకి ఉత్తరం రాయండి. మీరు అడిగినారు కదా సిబిఐకి అపాయింట్మెంట్ ఇప్పియండి అమిత్ షా అని, ఇప్పిస్తాం, మీరు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. సిబిఐకి మొన్న అమిత్ షా దగ్గర పోయినారు కదా, ముఖ్యమంత్రి అమిత్ షా గారిని కలిశారు కదా, అప్పుడు అడిగారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కలిశారు కదా, పోయి అడగండి. సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టండి, తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అవినీతి జరిగితే తేలుస్తుంది. ఇష్యూ ఎక్కడ వస్తుందంటే నర్సారెడ్డి గారు ఒక పాయింట్ అంటారు, మీరు డిజైన్ పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది ఒక అంశం అయితే, డిజైన్ క్వాలిటీ ప్రకారం కట్టారా లేదా అనేది కూడా రెండో అంశం కదా. అది క్వాలిటీ ప్రాబ్లమా, డిజైన్ ప్రాబ్లమా, అసలు లొకేషన్ ప్రాబ్లమా, మీతో ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా సరిగ్గా ఉందా లేదా, ఇన్ని అంశాలు పరిశీలించాల్సిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసిందా లేదా, మీ బాధ్యత ఉందా లేదా అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత తక్కువ ఉంటుందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రశ్న సమాధానంలో ఉంది సార్. అందుకోసం చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇది రెండింటికి ఈ పార్టీ ఆ పార్టీ అసెంబ్లీలో నేను చెప్తున్నా చాలా స్పష్టంగా, అసెంబ్లీలో వీళ్ళు లేస్తారు వాళ్ళు లేస్తారు, వాళ్ళు కూర్చుంటారు వీళ్ళు లేస్తారు, వీళ్ళు కూర్చుంటారు వాళ్ళు లేస్తారు, ఫైనల్గా తేల్చిందేం లేదు. ప్రజాధనం వృధా జరిగింది, వృధా కాలయాపన జరిగింది, శ్వేతపత్రంతో జరిగిందేం లేదు, శ్వేతపత్రంతో జరిగిందేం లేదు. రేపు 1వ తారీఖు నాడు మేడిగడ్డకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కార్యక్రమం పెట్టినా దానివల్ల ఫలితం ఉండదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.